లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యం. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. కూడి వచ్చిన మనం. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు, నీ పాద సన్నిధులు నాయన నిన్ను స్తుతించి ఆరాధించడానికి మీరు చూపిన అత్యున్నతమైన కృపను బట్టి, సహాయతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొద్ది నిమిషాలు నాయన నీ వాక్యాన్ని మేము ఆలకించనై ఉండగా, వాక్యము మీది మాట్లాడేవారు మీరు నాయన. అల్పుడు నా యోగ్యుడను, మట్టి పాత్రనైన నేను నీ సన్నిధులు నిలిచి ఉండగా, నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి నీ కృపను చూపించమని, సహాయతను మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు, వినుచున్న వారికి ఆశీర్వాదకరముగాను నాకును క్షేమాభివృద్ధిని మీరు కలుగు చేయమని, నీ వాక్యమే మా జీవితాల్లో ఆశీర్వాదాన్ని, మా జీవితాన్ని పురికొల్పగలిగింది కనుక అట్టి నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వజగద్రక్షకుడా, లోకరాజ్యపాలక, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా? సర్వజగద్రక్షకుడా, లోకరాజ్యపాలక, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా? బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి, బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి, నిరీక్షణతోనే సాగిపోదును నేను, నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. మరొకసారి మన ప్రభువును లోకరక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో ప్రాముఖ్యుడు అని చెప్పుకోవచ్చు మత్తయ్య గారు. ఈ మత్తయ్య గారి యొక్క ఆయన చేస్తున్న ఉద్యోగం ఏంటి అంటే బిల్ కలెక్టర్, పన్నులు వసూలు చేసే ఉద్యోగాన్ని చేస్తున్నాడు రోమా ప్రభుత్వంలో. మత్తయి అనగా అర్థం దేవుని వరం. మత్తయి అంటే అర్థం దేవుని వరం.
మత్తయి గారు తన యొక్క ఎందుకు ప్రాముఖ్యుడు అని చెప్పాను అంటే, 4 సువార్తలు రచించినటువంటి భక్తులు కానీ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మిగిలినటువంటి పరిశుద్ధులైన భక్తులు కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళి రాయలేదు. కేవలం మత్తయి గారికి మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభు వారి యొక్క వంశావళిని గూర్చి సవివరంగా రాయడానికి దేవుడు మత్తయి గారికి దేవుని కృప చూపించాడు. వాస్తవానికి దేవుని ఎరిగిన వాడు కాదు ఈయన, లోకస్తుడు. లోకపరమైనటువంటి కార్యాల్లో తనకిచ్చినటువంటి అధికారాన్ని బట్టి, మరి పన్నులు జక్క ఎలాగైతే వసూలు చేసి అన్యాయపు సిరిని సంపదను సంపాదిస్తూ వచ్చాడో, ఆ విధమైనటువంటి క్రమంలోనే లోకానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నవాడు మత్తయి గారు. ఒకనొక దినాన తన ఇంటి బయట కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఆ మార్గము గుండా వెళుతూ ఉండగా, పరమగీతముల గ్రంథములు అంటాడు ఒక చక్కని మాట, ఒక చూపుతోనే నీవు నన్ను వశపరుచుకుంటివి అని. ప్రియుడు ప్రియురాలు గురించి మాట్లాడతాడు ఈ మాట. ప్రియుడు యేసు ప్రభు వారు, ప్రియురాలు సంఘం. ప్రియుడు సంఘాన్ని చూస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకే ఒక చూపుతో నీవు నన్ను వశపరుచుకున్నావు. అలాగూ వెళుతూ వెళుతూ ప్రభు మత్తయి వైపు ఓరకు అట్లా చూశాడంట, అంతే. ఏం చేశాడు? చూశాడు. మన చూపు వేరులే, దేవుని చూపు వేరు. దేవుని చూపు చల్లని చూపు, దయగలిగిన చూపు కనుక దేవుని చూపుకి ఆకర్షితుడైపోయాడు మత్తయి గారు. సమస్తాన్ని విడిచిపెట్టి, అప్పటి వరకు తనకి ఏ వ్యక్తిగత జీవితంలో ఉన్న బలహీనతలు ఉన్నాయో, పాపం ఉందో, అవిధేయత ఉందో, తన యొక్క అధికారం ఉందో, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన వాడు మత్తయి గారు. దేవునికి స్తోత్రం యోధం, హల్లెలూయా. దేవుని వెంబడిస్తూ కొనసాగి వెళ్ళిపోతూ ఉండగా యేసు ప్రభు వారిని మత్తయి సువార్తలో ఆయన ఎలాగున అభివర్ణించాడు అంటే, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన ఖచ్చితంగా ఒక దినాన రారాజుగా రాబోతున్నాడు. ఆయనను నేను ఎదుర్కొనబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. రాజు రాజ్యాన్ని గురించి మరి చాలా పర్యాయాలు మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు విరివిగా ఎక్కువగా కనబడే పదాలు ఏంటి అంటే, రాజు రాజ్యం, రాజు రాజ్యం అనే పదాలు కనబడతాయి. యేసు ప్రభు వారి యొక్క వంశావళిని గురించి చాలా చక్కగా సవివరంగా పరిశుద్ధాత్మ దేవుడు తనకు బయలుపరిచినటువంటి విధానంలో మరి ఆ సువార్తలు ఆయన మొట్టమొదటి అధ్యాయంలోనే రాస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మత్తయి గారు ఓ ప్రత్యేకమైన మాట రాస్తూ వచ్చాడు. దీన్ని గొప్ప ఆజ్ఞ అన్నారు దేవుని వాక్యంలో, గ్రేట్ కమిషన్. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి వలె చాలామంది శిష్యులను దేవుడు ఆకర్షించాడు. చాలామంది శిష్యులు యేసు ప్రభు వారిని వెంబడిస్తూ వచ్చారు. కొన్ని వందల మంది మొట్టమొదటిగా ప్రభువుని వెంబడిస్తూ వస్తే, వారిలో కొంతమంది మాత్రమే ఆత్మానుసారంగా వెంబడిస్తూ వచ్చారు. ఆత్మానుసారంగా కొంతమంది వెంబడించిన తర్వాత వారిలో ఒక 120 మందిని సెలెక్ట్ చేశాడు. ఎంతమందిని? 120 మందిని. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్తారని మనం చెప్పలేం. వాక్యాలు చెప్పేవాళ్ళు, అరిసరిసి కేకలేసి చెప్పేవాళ్ళు, నాలాగా బోధ చేసేవాళ్ళు కూడా రేపు వెళతారో వెళ్ళలేదో చెప్పలేం. ఆ తీర్పు ఎవరు చెప్పాలి అంటే, నేను చెప్పడానికి లేదు, నువ్వు చెప్పడానికి లేదు. ఎవరు పరలోకం వెళ్తారు అన్న సంగతి ఒక్క జీవము కలిగిన దేవునికి తప్ప మరి ఇంకెవరికి తెలియదు. అయితే వాక్యాన్ని బట్టి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనను మనం సరి చేసుకోవడానికి ఈ మాట చెప్తున్నాను. ఎవరు పరిశుద్ధంగా అన్నిటిలో బ్రతుకుతారో వారికి పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని విషయాలలో మత్సైనను, కలంకమైనను, డాలైనను, ఏ విధమైనటువంటి బలహీనత లేనటువంటి వారు మాత్రమే, అంటే పరిశుద్ధమైన బ్రతికిన వారు. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన వలె ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని సేవకుడైనా, పాస్టర్ గారైనా, బ్రదర్ అయినా, సహోదరుడైనా దేవుని దగ్గరకు వస్తున్న ఎవరైనా పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే అవలంబిస్తారో, చనిపోయేదాకా, ఆయన వచ్చేదాకా, చచ్చేదాకా ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని అనుభవిస్తారో అట్టివారు పరలోక రాజ్యానికి అర్హులు అని దేవుని వాక్య ప్రకారం చెప్తున్నాను. ఈ మాట నేను తీర్పు తెచ్చట్లేదు, కానీ
దేవుని వాక్యములో ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు అని రాయబడింది. కనుక పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అవలంబిస్తున్న వారు మాత్రమే పరలోక రాజ్యములోనికి వెళ్ళగలరు. ఈ సత్యాన్ని ఎరిగినటువంటి మరి అపోస్తులుడు ఎందరో వారిని యేసు ప్రభు వారిని శిష్యులుగా, నేను కూడా శిష్యుడిగా ఉంటానని చాలామంది వెంబడించారు. కానీ వెంబడించిన వారిలో ప్రభువు కొంతమందిని మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు. వారిలో 120 మందిని ఏర్పాటు చేసుకుంటే 120 మందిలో కూడా కేవలం 12 మంది మాత్రమే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. వీరిని అపోస్తలులు అన్నారు. వీరెవరంట? అపోస్తలులు, సువార్తను ప్రకటించేవారు. ఏ మచ్చైనను ముడతైనను కలంకమైనను లేక ప్రభువుని అనుసరించినటువంటి వారు ఈ 12 మంది అపోస్తలులు. 12 మందిలో కూడా యేసు ప్రభు వారికి అత్యంత సన్నిహితులుగా, ఆత్మకు దగ్గరగా ఉన్నటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి శిష్యులు ఉన్నారు: పేతురు, యోహాను, యాకోబు. మరి ఇలాగున యేసు ప్రభువారు తన యొక్క శిష్యులను ఎంపిక చేసుకోవడంలో కానీ, సేవను ప్రారంభించడంలో కానీ, ప్రతి దానిలో దేవుని దగ్గర ప్రార్థించే ప్రతిదాన్ని ప్రారంభం చేశాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని కార్యాలు మాత్రమే చూపించి మాదిరిగా చేసి వెళ్ళిపోతే, యేసు ప్రభువారు చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కిపోయిన తర్వాత ఆయన శిష్యులను చూసి ప్రపంచమంతా ఏమనుకున్నారంటే భూమిని తల్లక్రిందులు చేసే వాళ్ళు వచ్చారు అనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 16 వచ్చిన ప్రకారంగా నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడతాయి. చనిపోయిన వారు బ్రతికించబడతారు, దయ్యములను వెళ్ళగొడతారు, రోగములను స్వస్థపరుస్తారు, సువార్తను ప్రకటిస్తారు అని దేవుని యొక్క వాగ్దానం మేరకు యేసు ప్రభు వారి చేత అపోస్తులుగా ఎన్నిక చేయబడినటువంటి భక్తులు, పరిశుద్ధులు, అపోస్తులు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారు. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? మత్తయి గారి ద్వారా ప్రభు ఎవరితో మాట్లాడుతూ వచ్చారు అంటే 28వ అధ్యాయంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే 16వ వచనం నేను చదువుతాను. చూడండి, 16వ వచనం, 28వ అధ్యాయము మరి 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళి వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొందరు మొక్కారంట కానీ కొందరికి ఏముంది? సందేహం ఉంది. కొందరు విశ్వాసం ఉంచారంట కానీ కొందరికేమో అవిశ్వాసం ఉంది. కొందరు దేవుని యొక్క ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని నమ్మారంట కానీ కొంతమందికేమో ఈయనకేమో అధికారం ఉందలే అనుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన ధ్యానాంశం ఏంటి అంటే సర్వాధికారి అయిన దేవుడు. ఎవరంట మన దేవుడు? చెప్పాలి, సర్వము పైన అధికారాన్ని కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాలు త్వరగా మరి వాక్యాన్ని ముగించడానికి ఆశిస్తున్నాను. మరి దేవుని యొక్క పాద సన్నిధిలో మన దేవుడు నిజంగా సర్వాధికారి అయిన దేవుడా? యేసు ప్రభువుని గురించినటువంటి అనుభవం, యేసు ప్రభువు గురించినటువంటి అనుభవ జ్ఞానం నీకుంటే నిజంగా నీ దేవుడు సర్వాధికారియో కాదో నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి కొందరు సందేహించినట్లుగా కొంతమంది విశ్వాస జీవితంలో ఉన్నారు, ప్రార్థనకు వస్తున్నారు, వెళుతూ ఉన్నారు, కానీ యేసు ప్రభు వారు ఎవరో ఎరగకుండా ఉన్నారు. అమ్మను గురించి నీకు పూర్తిగా అవగాహన ఉంటే అమ్మ ఏంటో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. నాన్న గురించినటువంటి పూర్తి అవగాహన నీకుంటే ఎందుకయ్యా నన్ను కొడతాడు, ఎందుకయ్యా నన్ను తిడతాడు, ఎందుకు నన్ను గద్దిస్తాడు అనే ఆ మాటలు నువ్వు చక్కగా వారు ఎందుకు నిన్ను గద్దిస్తున్నారో నీవు అర్థం చేసుకోగలిగితే, తండ్రి మనస్సును నీవు ఎరగగలిగితే తండ్రిని విడిచిపెట్టి వెళ్ళడానికి అవకాశం లేదు. ఓ వ్యక్తిని గురించి మనం ఎరిగితే ఆ వ్యక్తి లేకుండా మనం బ్రతకలేం. అయితే జీవము కలిగిన దేవుని గురించి నీవు ఎరిగితే ఆయన యొక్క అధికారం ఏంటో నీవు తెలుసుకోగలుగుతావు. మనందరికీ తెలుసు, దేవుని వాక్యంలో ఆదికాండ గ్రంథములో 1వ అధ్యాయాన్ని మనం చదివితే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉంది. ఆది యందున్న దేవుడు ఆయన. ఆదియు నేనే, అంతము నేనే, అల్ఫయు నేనే, ఒమేగయు నేనే అని చెప్పిన దేవుడు.
ఆదిలోను ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపు కూడా ఉండబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన జరిగిపోయిన కాలములో ఉన్నాడు, జరుగుతున్న కాలములో ఉన్నాడు, జరగబోయే కాలములో కూడా మనతో దేవుడు తోడై ఉండబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే సమస్త సృష్టిని ఎన్ని రోజులు చేశాడు దేవుడు? చెప్పాలి గట్టిగా, ఎన్ని రోజులు చేశాడు? 6 రోజులు. 5 రోజులు మానవునికి కావలసిన సమస్తాన్ని కలుగునుగాక 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 అని చెప్పాడు. మాటతో సృష్టిని కలుగజేసితివి, మాటతో శవముకు జీవమిచ్చితివి. మాటతో సృష్టిని కలుగజేసితివి, మాటతో శవముకు జీవమిచ్చితివి. మాటతో పాప క్షమాపణ చేయక, మాటతో పాప క్షమాపణ చేయక, ప్రాణము సిలువలో దారబోసితివి, ప్రాణము సిలువలో దారబోసితివి. స్తుతింతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేస రక్షణకర్త. స్తుతింతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేస రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి, మహిమాన్విత చిరజీవనిధి. స్తుతింతుము నిన్ను దేవ యెహోవా, శ్రీయేస క్షణకర్త. హల్లెలూయా. మాటతో సృష్టిని కలుగు చేశాడు, కానీ మానవుని మాత్రం మాటతో చేయలే. కలుగునుగా కంటే అయ్యేవాళ్ళమేమో, అలా చేయలేదు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవుని దేవుడు నిర్మాణం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పోలిక, ఆయన స్వరూపం మనలో కనబడాలి అని ఆయన స్వరూపములో, ఆయన పోలికలో తృణమాత్రుడైనటువంటి మానవుని దేవుడు చేసుకున్నాడు. దేవుడు చేసుకొని ఓ గొప్ప అధికారాన్ని ఆదిపితరులైన ఆదాము అవ్వలకు దేవుడిచ్చాడు. వినండి జాగ్రత్తగా. ఆదాము అవ్వలకు దేవుడిచ్చిన అధికారం ఏంటి అంటే, సమస్తాన్ని సృష్టించాడు. సమస్తాన్ని మాట చేత కలుగు చేసి వాటన్నిటిని ఏలడానికి, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. రాత్రిని ఏలడానికి ఏమో ఎవరిని పెట్టాడు చెప్పరేమ్మా? రాత్రిని ఏలడానికి ఏమిచ్చాడు దేవుడు? ఆకాశములో ఉన్న నక్షత్రములను, చంద్రుణ్ణి రాత్రిని ఏలడానికి పెట్టాడు. పగలను ఏలడానికి ఎవరిని పెట్టాడు? సూర్యుడిని పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీటన్నిటిపైన అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే, దేవుని పోలికలో, దేవుని స్వరూపములో సృష్టించబడిన మానవునికి, అనగా మనకు అధికారం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం మహిమపడదాం. హల్లెలూయా. ఇప్పుడు అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కనుక నీ చేతిలో ఏముంది? అధికారం ఉంది. నీ చేతిలో దేవుడిచ్చిన అధికారం ఉంది కనుక దాన్ని నీవు సరిగా ఉపయోగించుకోకపోతే నష్టపోతావు. నీకిచ్చిన అధికారాన్ని సరిగా నీవు ఉపయోగించుకోగలిగితే నిశ్చయముగా ఆశీర్వాదాల పరంపరలో నీవు కొనసాగుతావు అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అన్నిటినీ ఏలడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ ఆదిపితరుడైనటువంటి ఆదాము అవ్వలు సాతాను చేత మోసగించబడి తినవద్దని చెప్పినటువంటి ఫలమును తిని ఏదైనా వనములో నుండి వారు తోలివేయబడ్డారు. వారిని దేవుడు ఏదైనా వనములో నుండి పంపించేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే పాపమే. దేవుని వాక్యములో ఉంది. యోహాను మరి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయములో మరి 4వ వచనంలో అక్కడ అంటాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం
మరణము. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్నది. పాపమునకు వచ్చే ప్రతిఫలం మరణమే కాదు, నరకములోకి తీసుకెళ్ళిపోతుంది. ఒకడు తాను ఏర్పరచుకునే మార్గము ఎట్టిదైనను తొదగది మరణమునకు దారి తీయును అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆదిపితరుడైనటువంటి ఆదాము అవ్వలకు దేవుడు సమస్తాన్ని సృష్టించి ఆదాం పేర్లు పెట్టాడు, కానీ ప్రభు పేర్లు పెట్టల. ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదివితే ఆదాము వేటికి ఏ ఏ పేర్లు పెట్టాడో అవి నేటికి మనం అలాగే పిలుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పెట్టలేడా పేర్లు? ఏమ్మా, ప్రభువుకు రాదా? అనంత జ్ఞాని అయిన దేవునికి పేర్లు పెట్టడం కుదరదా? ఎందుకు పెట్టాడు? ఎందుకు ఇచ్చాడు అధికారం అంటే, నీవు నా స్వరూపంలో చేయబడ్డావు, నీవు నా పోలికలో చేయబడ్డావు, నీవు కూడా నా వంటి వాడవే కనుక, నా కుమారుడవు కనుక నీవు ఏ పేర్లు పెడితే అదే పేర్లు స్థిరపరుస్తానని చెప్పి అన్నిటిపైన అధికారాన్ని ఆదిపితరుడైన ఆదాము అవ్వలకు దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే మాటను ప్రభు తన శిష్యులతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడింది. నాకు అధికారం ఇస్తే నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, మీరు సర్వలోకములోనికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఎవరైతే మారు మనస్సు పశ్చాత్తాప అనుభవంలోకి వాక్యాన్ని అంగీకరించి వస్తారో వారందరికీ మరి ఈ నామములో బాప్తిసాన్ని ఇచ్చి వారిని నాకు శిష్యులుగా చేయండి అని చెప్తూ ఓ చక్కని మాట అంటాడు. చివరి వచనం 20వ వచనం అంటాడు, సదాకాలం నేను మీతో కూడా ఉన్నానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరు భయపడొద్దు, కలవరపడొద్దు. మీ అధికారాన్ని నేను మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు చూపిస్తున్నప్పుడు ఒకవేళ అపవాది తంత్రముల చేత, అపవాది క్రియల చేత ఒకవేళ శోధించబడవలసి వచ్చిందేమో, ఒకవేళ కలవరం చెందవలసిన పరిస్థితులు వస్తాయేమో, ఒకవేళ కృంగిపోయవలసినటువంటి పరిస్థితులు మీరు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సువార్తకు అడ్డుగా కొన్ని వ్యతిరేకమైన కార్యకలాపాలు మీ ఎదుట నిలబడతాయేమో, అయినను మీరు కంగారు పడబాకండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు, నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని హింసించి దూషించినప్పుడెల్లా మీరు సంతోషించండి, పరలోకమందు మీ ఫలం అధికమైద్ది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు మీరు చదివితే అక్కడ ఈ మాటలు మనకు కనబడతాయి. ఎవరి నిమిత్తం అంట? మన నిమిత్తం కాదు. మనం చేసుకునే పనుల నిమిత్తం శోధన వస్తే, మనం నేర్చుకునే మన యొక్క బుద్ధిహీనమైన ఆలోచనలు బట్టి, మనం చేసే పొరపాట్లను బట్టి, మనము నడవకుండా నటించే విధానాన్ని బట్టి కొన్ని సమస్యలు తెచ్చుకుంటున్నాం మనం. అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు దానికి కారకుడు కాదు. దేవుని స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఆయన నిమిత్తంగా ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే, దూషిస్తే, కొడితే, తిడితే ఆయన నిమిత్తం మీరు వాటిని సహించండి, అప్పుడు పరలోకంలో మీ ఫలం అధికము చేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరి నిమిత్తం అంట? ప్రభు నిమిత్తం. నీ నిమిత్తం, నా నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తం సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆది పితరులు, ఆదిలో ఉన్న ఆదిమ సంఘ క్రైస్తవులు, ఆదిమ సంఘములో ఉన్న దేవుని సేవకులు ఎన్ని శ్రమలు వారు అనుభవించారో. ఓ పశువును చంపి పచ్చితోలు తీసుకొచ్చి దానిలో అలాగే ఓ దైవజనుని అట్లాగే పెట్టి కుట్టేసి ఎండలో పడేసేవాళ్ళు. ఎండకి పచ్చితోలు ఏమైద్ది? పశువు తోలు పచ్చిది ఏమైద్ది? ఎండకి మలమల కాగుతున్న ఆ ఎండలో పడేస్తే ఆ ఎండకి తోలు బిగుసుకుపోయే కొంది ఇందులో ఉన్న దైవజనుడు అల్లాడిపోయేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగే వారు ప్రాణత్యాగాన్ని చేస్తూ కూడా చనిపోయే చివరి ఆఖరి గడియ వరకు కూడా దేవుని సువార్తను ప్రకటించడం ఆపలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. రాళ్లతో కొడుతున్న, హింసిస్తున్న ఆ కఠినమైనటువంటి కొరడా దెబ్బలు, శిరస్సు ఖండించబడినటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఎదురైన ఎక్కడ దైవజనులు ప్రభువు నిమిత్తము మేము శిక్షించబడుతున్నాం, పరలోకములు ఇక్కడ మేము చనిపోయినా పరలోకములు మా గొప్ప స్థానాన్ని దేవుడు మాకు ఇస్తున్నారని నమ్మి దేవుని కొరకు ప్రయాసపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి
సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించడం ద్వారా మీరు ఎప్పుడైతే నా యొక్క మాటలు మీరు ప్రకటిస్తారో, నా మాటల ద్వారా ఆకర్షించబడిన వారికి మారు మనసు పశ్చాత్తాపం ఎవరికైతే వస్తుందో వారిని నాకు శిష్యులుగా చేయండి, వారికి బాప్తిసాలు ఇవ్వండి. అలాగున బాప్తిసములు పొందిన వారికి, అలాగున నా కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన వారికి మీకును నేను సదాకాలము తోడై ఉంటానని చెప్పాడు. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామం పడదాం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే మనకు తోడుగా ఉండే దేవుడు. మనకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఎవరైనా చెప్పాలి, ఎవరైనా? ఆదాము గారు అధికారాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఏదేని వలములో నుండి తోలివేయబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా న్యాయం చేయ్యా అని పంపించాడు ఒక ఆయన్ని. ఆయన పేరు బిలాము ప్రవక్త. పంపిస్తే ఇశ్రాయేలు ప్రజలంగా మాట్లాడవలసినటువంటి ఆయన శత్రుపక్షంగా మాట్లాడి బేరము కుదుర్చుకొని ప్రశాంతంగా తిరిగి వస్తున్నాడు. గాడిదతో మాట్లాడించి బుద్ధి తీసుకొచ్చాడు. మరలా తిరిగి వద్దొద్దు, నేను ఇశ్రాయేలు ప్రజల పక్షంగా నా ప్రభువు మాట నేను వింటానని పశ్చాత్తాపము నొందాడు. అధికారాన్ని దేవుడిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మాట్లాడడానికి ఓ ప్రవక్తగా దేవుడు అతన్ని ఎన్నుకుంటే, దేవుని ప్రవక్తగా పనిచేయవలసినటువంటి వాడు ధనాపేక్షకు లోనైపోయిన వాడై తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ప్రభు నిన్న ఆయన కుమార్తెగా కుమారుడిగా చేసుకుంది దేనికో తెలుసా? దాసుడిగా ఉండడానికి కాదు, కూలివాళ్ళలాగా ఉండడానికి కాదు, తలకాయ ఉంచుకొని బ్రతకడానికి కాదు. ప్రభు నీకు అన్నిటిలో ఏమిచ్చాడంటే అధికారాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరు అంటే సర్వాధికారి అయిన దేవుడు. వేటి పైన దేవునికి అధికారం ఉందో కొన్ని మాటలు మీ జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట చూడండి దేవుని వాక్యంలో. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26-27 వచనాలు త్వరగా చదవాలి. ఒక్కళ్ళు చదవండి, పోటీ పడబాకండి. ఇది బైబిల్ కామెంటరీ కాదు, చిన్నగా ప్రశాంతంగా చదవండి. చదువుమా. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గాలియు సముద్రమును, గాలియు సముద్రమును నియంత్రించే శక్తిమంతుడు మనతో ఉండగా, నియంత్రించే శక్తిమంతుడు మనతో ఉండగా, అద్దరికి యాత్ర చేయు సియ్యోను సంచారి, అల్ల కెరటాలకు భయమెందుకు, అద్దరికి యాత్ర చేయు సియ్యోను సంచారి, అల్ల కెరటాలకు భయమెందుకు. హల్లెలూయా. అలా కెరటాలకు భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి కలిగి ఉన్న సర్వాధికారి అయిన క్రీస్తు కలిగి ఉన్న ఒక అధికారం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు పడవలో ప్రయాణము చేస్తూ వెళుతున్నారు. వారిని దేవుడు పరిశీలన చేయడానికి ఇదే సందర్భం 4 సువార్తల్లో కూడా మనకు కనబడుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా రాస్తూ వచ్చాడు వారి భక్తుల అనుభవాలు బట్టి. మత్తయి గారు గాలిని సముద్రమును గద్దించుచున్నాడు, ఈయన ఎవడో అనుకున్నారంట చూసిన వాళ్ళు. ఈయన ఎవరో తెలుసా? సృష్టి పైన అధికారాన్ని కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రాత్రి జరిగిన అద్భుతమే చెప్తాను. రాత్రి జరిగిందే, ఎప్పుడో జరిగింది కాదు. మన పరిచర్యలో ఎక్కడైనా ప్రార్థనా కార్యక్రమాలు కానీ సభలు కానీ ఏమైనా ఏర్పాటు చేస్తే వర్షం పడిందిరా అంటే అది 100% ఆశీర్వాదకరంగా జరిగిద్ది అని దాని నిదర్శనం మన మినిస్ట్రీలో. కల్వరి సియోను మినిస్ట్రీకి దేవుడిచ్చిన ఓ గొప్ప ఆధిక్యత ఏంటంటే, ప్రార్థనకు ముందు గనక వర్షం పడింది అంటే ఆ కూటం అద్భుతంగా జరిగిపోయింది అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 27 సంవత్సరాల సేవ అనుభవంలో దైవజనుడిగా, మరి కల్వరి సియోను మినిస్ట్రీ సేవకుడిగా నేనేం చెప్పగలనంటే, ఏ ప్రాంతంలో ప్రార్థన ఆపేసిన దాఖలాలు లేవు. వర్షం పడి ప్రార్థన క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితులు మన మినిస్ట్రీలో లేవు. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి కూడా మరి 4:30 సమయంలో సౌదులు దావీదని వారి కుమారుడు అఖిల్
తనకి బాప్తీసం ఇచ్చి మరి బైపాస్ రోడ్లో అట్లాగ వెళ్తా ఉన్నాం. దరిదాపు అక్కాయిపాలెం దాకా రాగానే భయంకరమైన వాన, అన్ని ప్రాంతాల్లో పడింది వాన. అక్కడ పట్టినటువంటి వాన దరిదాపుగా 8 గంటల వరకు పడతానే ఉంది. 8 గంటల వరకు పడతానే ఉంది. రాత్రి నేను ఆ కార్యక్రమానికి అధ్యక్షుడిని. మరి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడేమో ఇంట్లో నుంచి బయటికి రావడానికి అవకాశం, అప్పుడే సప్పగా తడిసిపోయి వచ్చాను. అయినా దైవజనుల మాట గౌరవించి వెళ్ళాలి. ఏం చేయాలనుకుంటున్న ఆ పరిస్థితిలో మరి బబ్లు వచ్చాడు. అయ్యా బండి మీద రాలేను, అక్కడ నాయకత్వం వహించవలసిన బాధ్యత ఉంది కనుక ఆటోలో తీసుకెళ్ళి కొద్దిగా అక్కడ వదిలిపెట్టేసారంటే మొత్తానికి అవగా ఆటో తీసుకొని వచ్చారు. ఆ సభలోకి వెళ్ళిపోయాను. 7 గంటలకే నేను వెళ్ళాలి. వర్షాభావ పరిస్థితులను బట్టి 7:30కి అక్కడికి వెళ్ళాను. ఈలోపు దైవజనులు ప్రారంభం చేసి 2 పాటలు పాడిచ్చారు. తర్వాత రాత్రి దీవెనకరంగా అక్కడికి వచ్చిన తర్వాత మరి 2-3 ఫోన్ చేశాను. వర్షం పడుతుందంటే ఏడేం ఆనలేదన్నా, కొద్దిగా పడింది ఆగిపోయింది అంతేను. కానీ జాండ్రపేట నుంచి అవతల మాత్రం బళ్ళు కూడా మునిగిపోయేంత వాన పడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దైవజనుడు ప్రార్థన చేశారు, మేము కూడా ప్రార్థన చేస్తా వెళ్ళాం బండి మీద. ప్రభువా, రాత్రి జరగవలసిన కార్యక్రమం, మరి కొన్ని వందల మందికి ఆహారాన్ని దైవజనులు సిద్ధపరిచారు. దైవజనులు దూర ప్రాంతాల నుంచి పిలుస్తూ వచ్చారు. నాయన మరి ఈ కార్యక్రమం అప్సెట్ చేయకూడదు, ఆశీర్వాదకరంగా నువ్వు నడిపించాలి ప్రభు అని ప్రార్థన చేశాం. దైవజనులు చార్లెస్ ఫిన్నెయ్ గారు కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థనను దేవుడు ఆలకించి అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. చుట్టుపక్కల వర్షం పడుతూనే ఉంది. 10 గంటల వరకు వర్షం పడుతున్నటువంటి ఊర్లు కూడా ఉన్నాయి. అయినా రాత్రి మరి ప్రార్థన జరుగుతున్న స్థలంలో వేటపాలెములో వర్షము లేకుండా దేవుడు కార్యం చేశాడు. కొట్టుగడ్డకి చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధించే దేవుడు సృష్టి పైన ఏం కలిగిన వాడు? ఆయన అధికారాన్ని కలిగిన వాడు. నీవు నేను చేయబెడితే వర్షం ఆగిపోదు. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని కంట్రోల్ చేసేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు పడవలో ప్రయాణము చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్న దోణి మీదకే తుఫాన్ రేగింది. సద్భక్తితో జీవించరుద్దేశించు వానికి శ్రమలు అధికమవుతాయి అన్నది వాక్యంలో. ఈ మాట మదిలో గుర్తుపెట్టుకోండి. నిజంగా నువ్వు భక్తిపరుడుగా కొనసాగుతూ ఉండాలి అంటే నీకే వస్తాయి అన్నీ. అయినా నువ్వేం చేయాలి అంటే, నాకు ఇష్టమైన మాట బైబిల్లో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగానుడు అయిపోతావు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టము నీ జీవితంలో ఎదురైనప్పుడు నీవు కృంగిపోకూడదు. దాన్ని ఎదురాడి నిలబడాలి. కారణం ఏంటి అంటే, మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అధికారాన్ని ఇచ్చే దేవుడు కనుక నీవు భక్తితో జీవించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు ఎన్ని శ్రమలు, సమస్యలు నీ జీవితంలో ఎదురవుతున్నా వాటిలో కృంగిపోకూడదు. కానీ సదాకాలము దేవుడు నాకు తోడై ఉన్నాడనే ఆ నమ్మకంతో నీవు ముందుకెళ్ళాలి. సర్వాధికారి అయిన దేవునికి అధికారం ఏముంది అంటే, సృష్టి పైన అధికారం ఉంది. అందుకనే గాలిని సముద్రమును గద్దించగా అది నిమ్మలమైపోయింది. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి చెప్పమంటారా? యేసు ప్రభు వారు ఏ సముద్రమునైతే, ఏ గాలినైతే గద్దించాడో అక్కడ ఇప్పటి వరకు ఆ సముద్రములో అలరు రాలేదు, కాలవలాగా బారుతుందంట. ఇప్పుడు గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క మాట అవా అని ఆ రోజు చెప్పిన మాట ఇన్ని వేల సంవత్సరాలు అయిపోతున్నా, యేసు ప్రభు వారు వచ్చి 2025 సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఇప్పటికీ దేవుని మాటకు కట్టుబడి ఇంక నేను పొంగను, నా ప్రభువు చెప్పాడు నాకు అని కాలవ బారినట్టు మారుతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్బబ్బా, ఎంత ఆశ్చర్యమైన సంగతో. ఆయన గద్దిస్తేనే నీళ్లు లోబడిపోయినాయే. ఆయన గద్దిస్తే సముద్రము తన పొంగును కెరటాలను ఆపి సామాన్యంగా పాగుతూ వెళ్ళిపోతుంది. దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఎంత గొప్పదో నీవు గ్రహించగలిగితే సృష్టి పైన కూడా నీవేం చేయగలవు? అధికారాన్ని చలాయించవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ మాట చూపిస్తాను దేవుని వాక్యములో. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. 2వ వచనం చదువుమా. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని రోగము శుద్ధి ఆయను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధించే దేవుడు రోగముల పైన అధికారాన్ని కలిగిన దేవుడు. బీపీ ఉందో, షుగర్ ఉందో, గ్యాస్ ట్రబుల్ ఉందో, ఏ రోగం నీకుందో, అది శరీర సంబంధమైన రోగమైనా,
మానసిక సంబంధమైన రోగమైన, ఆత్మీయ జీవితంలో ఉన్న పాడైపోయే నష్టము చేసుకునే రోగమైన, ఏ రోగాన్నైనా నా దేవుడు క్లియర్ చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. శరీర రోగాన్ని తగ్గించగలడు, ఆత్మ సంబంధమైన రోగాన్ని కూడా తగ్గించగలడు. రోగాలు ఎందుకు వస్తాయి ఏమ్మా? అప్పుడప్పుడు మనం వాడుతూ ఉంటాం, పిల్లల్లో పెద్దోళ్ళలో అక్కడక్కడ సరదాగా మనం వాడతాం. ఏం మాయ రోగం వచ్చింది ఆడికి, ఎందుకు రాలా అంటాం. ఏం మాయ రోగం వచ్చింది, అట్ట మాట్లాడుతున్నాడు, నిన్న దాకా బాగానే ఉన్నాడుగా, మాయ రోగం ఏమన్నా వచ్చిందా అంటాంగా. మాయ రోగమే నిజంగానే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసలు మానవుని పుట్టికే మాయలో నుంచి వచ్చింది, మాయమైపోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అనా మాయలో నుంచే పుడతాం మనం, మరలా తిరిగి మాయలో మట్టిలోనే కలిసిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానే రోగం ఎందుకు వచ్చిందంటే పాపము వలన రోగం. కీర్తనల గ్రంథం 38వ కీర్తనలో మీరు చదవండి, అక్కడ ఉంటుంది, పాపము వలన రోగం, కోపం వలన రోగం, మూర్ఖత వలన రోగం, దేవుని మాట వినకపోవడం వలన రోగం. అయితే ప్రభు అంటాడు నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం 26, 27 వచనాల్లో ప్రభువు మాట్లాడుతుంటాడు, స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన రోగాల పైన దేవుడు ఏముందంటే దేవునికి అధికారం ఉంది. నీ రోగం తగ్గాలి, నీ రోగం కుదర్చబడాలి అంటే దేవుని అధికారం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. మూడో మాట చూపిస్తాను దేవుని వాక్యములో. మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వచనం, అలాగే 1వ అధ్యాయము 25, 26 వచనాలు మీరు చదివితే దురాత్మల పైన అధికారం ఉందంట ఆయనకి. ఏం అధికారం ఉంది చదవద్దులేమ్మా. ఏముంది ఆయనకి? దురాత్మల పైన, దయ్యముల పైన అధికారం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేనుల దేశం ఒకటి ఉంది. ఏం దేశం అది? గెరాసేనుల దేశం. పందులు మేపుకుంటా ఒక ఆయన సముద్ర ఒడ్డును కూర్చొని ఉన్నాడు. ఏం మేపుకుంటున్నాడు? కొన్ని ప్రాంతాల పందులు మేపే వాళ్ళు ఉంటారు. పాపం అది వాళ్ళ వృత్తి, మనం ఏం చేయలేం. ఒక్కొక్కడు జీవనోపాధి కొరకు ఎన్నుకున్నటువంటి మార్గాల్లో ఇది కూడా ఒక మార్గం. పందులు మేపుతున్నాడంట ఆయన. ఇప్పుడు పందులు మేపుతూ ఉంటే గెరాసేనుల దేశంలో యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చి ఆ ప్రాంతంలో పడవ దిగి కాలు పెట్టాడు. అంతే. ఆ ప్రాంతంలో పడవ దిగి గెరాసేనుడి దేశంలో కాలు మోపాడు. ఎప్పుడైతే ప్రభువారు కాలు మోపాడో అక్కడ దయ్యం పట్టిన ఒకడు ఉన్నాడు సమాధుల్లో. వాడిలో ఉన్న ఆ దయ్యము శక్తికి అర్థమైపోయింది. వెంటనే వచ్చి సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా మాతో నీకేం పని అంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్ట తెలిసినాటికి దైవజనుడు యేసన్న గారు మందిరంలో కూర్చొని యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, స్తోత్రం, 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 స్తోత్రం అనుకుంటున్నాడంట మనసులో. పైకి ఏం మాట్లాడతలా, మామూలుగా ధ్యానంలో కూర్చున్నాడు. ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొచ్చారు మందిరంలోకి. ఎవరిని తీసుకొచ్చారు? దెయ్యం పట్టిన అమ్మాయిని. ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొస్తే దేవునికి స్తోత్రం, ఆ దెయ్యం పట్టిన అమ్మాయి ఎంతమంది కంట్రోల్ చేస్తున్నా కంట్రోల్ అవ్వట్లేదంట. కళ్ళు తెరిచి కూర్చో అన్నాడంట. కూర్చుంది అంతే. దేవునికి స్తోత్రం. ఏమన్నా కూర్చో అన్నాడు. 10 మంది పట్టుకొచ్చారంట. 10 మంది పట్టుకొస్తారు రాను అని బయటకు లాక్కెళ్తున్నాడు 10 మందిని కూడా. ఎట్లుంది ఆ అమ్మాయి? ఏమేమో ఆ అమ్మాయి బలానికి 10 మందిని లాక్కెళ్ళొద్దా? లాక్కెళ్ళలేదు. ఆ అమ్మాయిలో ఉన్నది శక్తి కలిగింది. కనుక ఇప్పుడు ఆ సన్న పుల్లలాగున్న ఆ అమ్మాయిని ఈ 10 మంది పట్టుకొని లాక్కెళ్తుంటే ఏందా గొడవని కళ్ళు తెరిచి అటు చూస్తే, ఈయన స్తోత్రం చెప్తేనే కళ్ళు తెరిచి చూడంగానే 10 మందిని ఈడ్చుకెళ్తుందంట బయటికి. వామ్మో ఇంత బలాఢ్యురాలా అని. కూర్చో వదులు, వాళ్ళందరూ వదిలిపెట్టారు. కూర్చో అనగానే కూర్చుందంట. కూర్చున్న తర్వాత ఇక యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అంటానే ఉన్నాడు. అంటానుంటే ఇదిగో అదాపు ముందు అంటున్నట్టు అయ్యగారికి వెళ్ళి చూసి, అది ఆపు, నేనేమంటలేదు, నిన్ను నేనేం కదిలేదుగా, నా బాధ ఏది నేను పడుతున్నాను, నేను ఆపను అంటున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆపు అంటుందంట. ఇదేమో అది ఆపు అంటుంటే ఈయన అంటున్నాడు నేను ఆపను అంటున్నాడంట. దేవునికి స్తోత్రం. కొద్దిసేపు అయినాక అది ఆపు నాకు మంటలు వచ్చేస్తాను, ఆపు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఆపు అంటుందంట. సాపుతా కానీ దైవజనుడు కళ్ళు తెరిచి ఆపుతాను కానీ నేనేమంటున్నాను నువ్వు ఒక్కసారి చెప్పు అన్నాడంట. దేవునికి స్తోత్రం. నేను చెప్పకూడదు ఆ మాట, నువ్వు ఆపు అంటుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం మాట్లాడలా, వెళ్ళిపోమని చెప్పలా,
యేసు రక్తమే జయం అన్నాడు. కొప్పుగూలిపోయి వదిలి వెళ్ళిపోయింది. కొట్టుగడ్డకి చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య రక్తములో అంత గొప్ప శక్తి ఉంది. దురాత్మను పారదోలగలిగిన శక్తి ఉంది. ఓ ప్రాంతంలో పాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాం. పాస్టర్ గారు నేను అందరం కలిసి ఓ ప్రాంతంలోకి వెళ్ళాం. చాలా చోట్ల తిప్పుకొచ్చారు ఆ కుర్రోడిని. పెళ్లి కాల యవనస్తుడు, మన ప్రాంతంలోనే యవనస్తుడు. చాలా ప్రాంతాల్లో తిప్పుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. పాస్టర్ గారికి వాక్యానికి ఇచ్చే ముందు ఆరాధన జరిపిస్తానుగా, ఆరాధన చేస్తున్నా. నేనేం చేయలే, వాడిని అసలు గదిలీలా, వాడు దురాత్మ జోలికి వెళ్ళాలా, వాళ్ళు ఉన్న సైతాన్ జోలికి వెళ్ళాలా. ఆరాధన చేస్తాను నిండు మనసుతో ఆరాధన చేస్తుంటే ఈడప్పుడు దాకా మామూలుగా ఉన్నవాడు అబ్బో అబ్బో అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆరాధించుకుంటే నీకేం వచ్చిందిరా మాయ రోగం అనుకొని వాడు ఆపనే కొంది. నేను ఇంకా ఉత్సవంగా ఆరాధన జరిపిస్తున్నా. ఆరాధన జరిపించే లోపలే వాడు బయటకు వచ్చేయడం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆరాధన ముగించే లోపల వాడు పారిపోవటం కూడా అయిపోయింది. కొట్టుగడ్డికి చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతించిన సాతాను పారిపోతాడు, నిద్రపోతే దగ్గరికి వస్తాడు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు స్తుతించేటప్పుడు స్తుతించాలి, పాడేటప్పుడు పాడాలి, వినేటప్పుడు వినమాలి, చదివేటప్పుడు చదవాలి, ఆరాధన చేసేటప్పుడు ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తుతిస్తూ ఉండగా అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తూ వచ్చాడు. మన పరిచర్యలో కల్వరి శివుని మినిస్ట్రీలో ఉన్న దైవజనులు ఎవ్వరూ తక్కువలు కాదు. ప్రతి దైవజనులు వారి సంఘములో దయ్యములను వెళ్ళగొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులు మరి ఆరాధిస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగానే దురాత్మలు బయటకు వచ్చి పారిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దైవజనుడిగా నేను ఏం చెప్తున్నానంటే, మనం ఆరాధించే దేవునికి ఏ అధికారం ఉందంటే, దురాత్మల పైన, దయ్యముల శక్తుల పైన అధికారాన్ని కలిగి ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వ మాట చూపిస్తాను చూడండి. దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు జ్ఞాపకం చేసుకుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దూతల పైన అధికారం ఉందంట ప్రభుకి. ఈ లోక సంబంధమైన, పరలోక సంబంధమైన అధికారుల పైన అధికారం ఉందంట. ఇంకా ఏమంటున్నాడు? శక్తుల పైన కూడా అధికారం ఉందన్నాడు. చిన్న దయ్యాలు ప్రార్థన చేస్తే పరారవుతాయి, శక్తులు ఎల్లవు. తెలుసా? శక్తులు ఎల్లవు. ప్రార్థన చేయడానికి వెళ్ళాను. పాస్టర్ని చెప్పాను, ఇదిగో నాకు ఇస్తానన్న ఈమెను వెళ్తాను, నేను వరసన వచ్చాను అంటుంది. దేవుని స్తోత్రం. ఎవరు నువ్వు చెప్పాను కానీ నేనులే రామదాస్, మా తెలియదేంది, నా పేరు నీకు తెలుసులే, నాకు ఈమను వెళ్తానంటున్నాను. దేవుని స్తోత్రం. ఎవరమ్మా నువ్వు పేరు చెప్పంటే, పేరు ఇప్పుడు చెప్పలే, పేరు చెప్పింది. నువ్వా తల్లి, ఎందుకు వచ్చే తల్లి అంటేనో అంటుంది. మన దాకా నా పెట్టలేగా, ఇదిగో మీరు వచ్చి పాడు చేసి నా పెట్ట కుటుంబానంతా మీ వైపు తిప్పుకున్నారు. నా మొక్కులన్నీ ఎవరు చెల్లిస్తారో, నా మొక్కులు నాకు ఇస్తే వీళ్ళు వదిలిపెట్టేస్తానంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శక్తులు వెళ్ళవు. అయితే జీవము కలిగిన దేవుడు శక్తుల పైన కూడా ఏం కలిగిన వాడు? అధికారాన్ని కలిగిన వాడు. కొట్టుగడ్డకి చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోక సంబంధమైన అధికారుల పైన అధికారాన్ని కలిగిన వాడు, పరలోక సంబంధమైన అధికారుల పైన అధికారాన్ని కలిగిన వాడు, శక్తుల పైన అధికారాన్ని కలిగిన వాడు, దురాత్మ శక్తుల పైన అధికారాన్ని కలిగిన వాడు. దేవుని దూతల పైన కూడా ప్రభువుకి ఏముందంట? అధికారం ఉంది. 5వ మాట చూడండి. దేవుని వాక్యంలో మన జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. తీర్పు తీర్చడానికి ఆయనకి అధికారం ఉంది. ఏం అధికారం ఉందంట ఆయనకి? తీర్పు తీర్చడానికి అధికారం ఉంది. మనం కూడా తీర్పులు తీరుస్తూ ఉంటాం. మన తీర్పులు కాదు. దేవుడు ఒక దినాన నన్ను నిన్ను కూడా తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది. మనం చేస్తే, మనం మాట్లాడితేనేమో కొంతమంది ఇట్లా ఉంటారులే, మనం మాట్లాడితే, మనం చేస్తేమో న్యాయం. మన బిడ్డలు తప్పు చేసినా న్యాయమే, మన బిడ్డలు అక్రమంగా నడిచినా న్యాయమే. వేరే వాళ్ళ బిడ్డలు ఎవరైనా అన్యాయంగా నడిచినా, వేరే వాళ్ళు ఎవరైనా అపవిత్రంగా కనబడినా వాళ్ళ తప్పు పడతాం. మనం మాత్రం కడుక్కోము. అయితే మనుషులుగా మనము తీర్చినట్లుగా తీర్పు తీర్చడం దేవుడు రేపు. ఆయన న్యాయ తీర్పు ఒకటి ఉంది. ఆయన తీర్పు యథార్థమైన తీర్పు. ఈ లోకములో ఉన్న తీర్పు, ఏ తీర్పు ఆయన తీర్పుకు సరిరాదు.
మత్తయి సువార్తలు అంటాడు, ప్రతి వాని యొక్క క్రియల చొప్పున వానికి నేను ప్రతిఫలం ఇస్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని విమర్శ చేయొచ్చు, మీరు నన్ను విమర్శ చేయొచ్చు కొన్ని విషయాల్లో. అయినా దేవునికి స్తోత్రం, నా క్రియలేంటో నేనేంటో దేవునికి తెలుసు, మీ క్రియలేంటో మీరేంటో. ఎవరో ఏదో అన్నారని పులిని చూసి నక్కోతలు పెట్టుకున్నట్లు వాళ్ళు ఏదన్నారు వీళ్ళు ఏదన్నారని మనం బాధపడి గాయపడవలసిన అవసరమే లేదు ప్రభు బిడ్డలకి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకే మాట ఏం చెప్తానంటే, మనమేంటో నిజంగా ప్రభువుకు తెలిస్తే ఎవరేమన్నా మనం పట్టించుకోం. దేవునికి స్తోత్రం. ప్రభు తీర్పు తీర్చేవాడు. ఆయనకి ఏ అధికారం ఉందంటే, తీర్పు తీర్చడానికి అధికారం ఉందో. ఆయనతో పాటుగంట దేవుని దూతలకు తీర్పు తీర్చే అధికారాన్ని దేవుడు మనకెత్తనాడంట. అబ్బబ్బా, ఎంత గొప్పవాళ్ళం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవుని సృష్టి కన్నా ముందు దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు చేసుకున్న దేవుని దూతల యొక్క సృష్టికి, దేవుని దూతలకు తీర్పు తెచ్చడానికి అల్పులమైన తృణమాత్రులమైన గడ్డిపోస వంటి మానవులమైన మనకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. కొద్దిగడ్డికి చప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవదూతలకు నీవేం తీర్చబోతున్నావు రేపు? ఆయన న్యాయ తీర్పులో నీవు దేవుని దూతలకు తీర్పు తెచ్చే అధికారాన్ని నా దేవుడు నీకు ఇచ్చాడు. ఈ అధికారం ఎవరిది? ఇప్పుడు మనం చదివేంగా ఇందాక పేతురు పత్రికలో, దేవదూతల పైన కూడా ఆయనకి ఏముందంట? అధికారం ఉంది. నిజంగా ఆయన కుమారుడు కుమార్తె నీవైతే నువ్వు కూడా దేవదూతలకు ఆయనతో పాటు ఏం చేయొచ్చు? తీర్పుని తెరవచ్చు. తీర్పు తీర్చే అధికారం ఉంది దేవునికి. మరొక మాట చూపిస్తాను దేవుని వాక్యంలో. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాను. 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడును నా ప్రాణాన్ని తీసుకోలేడు, నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, దాన్ని పెట్టడానికి తీసుకోవడానికి నాకేముంది అంటే అధికారం ఉంది అన్నాడు. చాలామంది తెలియని వాళ్ళు అంటాడు, బైబిల్ గురించి పూర్తిగా అవగాహన లేనోళ్ళు, యేసు ప్రభు గురించి పూర్తిగా తెలియనోళ్ళు భయంకరంగా విమర్శ చేస్తున్నారు ప్రభువుని. అయితే ప్రభు యొక్క ప్రేమ ఏంటో, ప్రభు యొక్క కార్యం ఏంటో, ప్రభువుని గురించిన సరి అయిన అవగాహన క్రైస్తవులకే లేదు. ముందు వాళ్ళకి ఏముంటుంది? విమర్శ చేసేవాళ్ళు పెద్దగా లేకపోయినా నాకేం బాధ లేదు, కానీ అసలు ప్రభు సన్నిధికి వస్తా ప్రభువు గురించినటువంటి పూర్తి అవగాహన ఈరోజు మేము దేవుని పిల్లమని చెప్పుకుంటున్నా మనకే లేదు. ఒక ఆయన అన్నాడు ఈ మధ్య, అడ్డకోయిపై నిలువుకోయిపోయినా బట్టలు లేకుండా వేలాడేవాడు ఏం రక్షిస్తాడు? దేవుడు క్షమించాలి. భయంకరమైనటువంటి మాట అది, బాధ కలిగించే మాట. వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రభు గురించి? వాళ్ళకి ఏం అర్థమవుతుంది? అడ్డకొయ్య విలువేంటో, నిలువుకొయ్య విలువేంటో, దానిపైన వేలాడుతున్న నా ప్రభు యొక్క విలువేంటో వాళ్ళకి ఏం అర్థమైంది? తెలీదు. ఆయనే 3 మేకులతో ఆ సిలువు పైన వేలాడిన ఆయన్నే కాపాడుకోలేడు, ప్రజలను రక్షిస్తాడంట అని వ్యంగ్యంగా, వెటకారంగా, విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు. ప్రభు గొప్పతనం వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి తెలియాలి అంటే నీకు ముందు అనుభవించి నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ప్రభు అంటున్నాడు, నా ప్రాణాన్ని తీయడానికి నేను ఎవరికి అధికారం ఇవ్వలేదు. నా ప్రాణము తీసుకోవడానికైనా పెట్టడానికైనా నాకే అధికారం ఉందన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదే మాట సాతానుతో చెప్పాడా ప్రభు? గుర్తు చేస్తారా? ఇదే మాట సాతానికి వార్నింగ్ ఇచ్చి చెప్పాడు. ఎవరి విషయంలో? యోబు గారి విషయంలో. నువ్వు ఏమైనా చెయ్యి, ఆస్తి తీసుకెళ్ళిపో, ఎవరినైనా తీసుకెళ్ళు, ఏమైనా చెయ్యి, ఏదైనా దూరం చెయ్యి, ఏది దూరము చేసినా నేను ఒప్పుకుంటాను, కానీ నా కుమారుడు ప్రాణము జోలికి వెళ్తానికి లేదన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నా చెయ్యి, ఆస్తి అంతా పోయినా, ఆ దేహమంతా కురుపులతో నిండి ఉన్నా, ఆస్తి అంతా పోయినా, ఆ దేహమంతా కురుపులతో, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకపోయే, అన్నీ తీసుకపోయే అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా ఏదా అని యోబు దా? ఓ భక్తుడా, అన్నీ మరలా పొందలేదా? భయము చెందకు నీవు,
చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన నాడు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. జీవమిచ్చిన దేవుడు నీతో ఉన్నాడు సదాకాలం. నీ కొరకు ప్రాణము పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య సదాకాలం నీతో ఉన్నాడు. ఎందుకు భయపడిపోతావు? నీ ప్రాణానికి ఏం రాదు. నీ ప్రాణానికి వచ్చే అపాయం ఏముండదు. రోగం వచ్చినా, ఒకవేళ ఆర్థిక పరిస్థితుల్లో కృంగిపోయినా, అప్పుల పాలైపోయినా, అస్తావ్యస్తంగా కుటుంబ వ్యవస్థే చంద్రమైపోయినా, నీ ప్రాణానికి మాత్రం దేవుడు హాని చేయడు. ఒకని ప్రాణము తీయడం ఎవరి వశంలో ఉంది? సాతాను వశంలో లేదు. అది ఎవరి వశంలో ఉంది? కొంతమంది చచ్చిపోతే వాడు చంపుకెళ్ళాడమ్మా, సాతానుడు చంపుకెళ్ళాడు, ఎట్ట జరిగిపోయిందో అంటారు. ఈ ప్రాణము తీయడం ఎవరి వశం అంటే, మరణమును తప్పించుట యెహోవా వశం. మరణాన్ని తప్పించడం ఆయన వశమైనప్పుడు మరణము కూడా ఆయన చెప్పకుండా వచ్చిద్దా? రాదు. వారి యొక్క బుద్ధిహీనమైన ఆలోచన బట్టి వారికి వారే ప్రాణహాని చేసుకుంటున్నారు కొంతమంది తప్పితే దేవుడు మరణాన్ని అనుమతించలేదు. సదాకాలం జీవించాలి అని బైబిల్ గ్రంథంలో ఎవరినైనా చూడండి, నిండు వృద్ధాప్యం వచ్చిన తర్వాత చచ్చిపోయారు. మధ్యలో చావల. కొంతమంది వారి యొక్క చెడిపోయిన కార్యాలను బట్టి, వారు దేవునికి అవిధేయమైన జీవితాన్ని వారు జీవించడాన్ని బట్టి ప్రసంగి గ్రంథములు అంటాడు, 5వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ 7వ అధ్యాయంలో మాట్లాడుతుంటారు. కొంతమంది అంట వారు కాలము రాకముందే కాలం ముగించేసుకుంటున్నారంట. వారి కాలం రాలేదు, ఇంకా ఉంది చాలా. దేవుని చిత్తములో చాలా ఏళ్ళు రాశాడు, కానీ వారి కాలము రాకముందే కొంతమంది వారి బుద్ధిహీనమైన అలవాట్లను బట్టి, ఆలోచన బట్టి, క్రియలను బట్టి వారి చావు వాళ్ళే తెచ్చుకుంటున్నారు దేవుని వాక్యంలో. కనుక మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, మన ప్రాణాన్ని తీసేవాడు కాదు, మన ప్రాణాన్ని రక్షించేవాడు. తెలియక కొంతమంది అనుకుంటున్నారు ఆయన్నే కాపాడుకోలేడంటే. ఆయన్ని కాపాడుకోలేకపోతే ఈరోజు బహిరంగ క్రైస్తవుల కన్నా రహస్య క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. దేవునికి మహిమ కలుగునుగా. 173 దేశాలలో ఏళ్ళు పైన లెక్క పెట్టచ్చు. కొన్ని దేశాలు మాత్రమే ముస్లిం దేశాలు, మన భారతదేశమే హిందూ దేశం. మిగిలిన దేశాలన్నిటిలో విరివిగా ప్రకటించబడుతున్నటువంటి సువార్త అన్ని మిగిలిన దేశాలు ఏవి అంటే క్రైస్తవ దేశాలే. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్పగా క్రీస్తు ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. చివరిగా చెప్తున్నాను, దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు లోకాసువార్త 7వ అధ్యాయము, లోకాసువార్త 7వ అధ్యాయం 47 నుండి 49 వచనం, అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట అంటాడు, పాపములను క్షమించుటకు అధికారం ఉందంట ఆయనకి. ఏం క్షమించడానికి? పాపాన్ని క్షమించడానికి. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే సర్వాధికారి అయిన దేవుడు. చెప్తారా వేటిపైన అధికారం ఉంది? నెంబర్ 1, సృష్టి పైన అధికారం ఉంది, రోగముల పైన అధికారం ఉంది, దురాత్మ శక్తుల పైన అధికారం ఉంది, దేవదూతుల పైన, అధికారుల పైన, పరలోకములో భూమి మీద శక్తుల పైన కూడా ఆయనకి అధికారం ఉంది. తీర్పు తీర్చడానికి అధికారం ఉంది. తన ప్రాణాన్ని పెట్టడానికైనా తీయడానికైనా, ఒకని ప్రాణాన్ని కాపాడడానికైనా తీయడానికైనా ఎవరికి అధికారం ఉంది? దేవునికి అధికారం ఉంది. చివరిగా నీ పాపాలని క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఒక మాట చూపిస్తాను, చదవండి. మీకా గ్రంథం అనుకుంటాను, చూస్తారా? మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం అనుకుంటాను. మీకా గ్రంథం, రైట్ తల్లి, అదే చదువుమా. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమ విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణము పెట్టిన
నీలా పాపికై వారెవరు, నీతో సమమెవరు, నీలా చేదవరు, నీలా క్షమించేదవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరు, పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి, పాప పరిహారార్థం శిలువ మరణమంది లేచినట్టి దైవనరుడెవ్వరు, పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి, పాప పరిహారార్థం శిలువ మరణమంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు, నీలా జాలిగల దేవుడెవరున్నారయ్యా. నీవేగా మంచి దేవుడవు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా విమోచకుడవు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా విమోచకుడవు, నీతో సమమెవరు, నీలా యేసయ్యా. నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా. ఆయనలాగా పాపుల కొరకు ప్రాణం పెట్టిన వారు మరొకడు లేడు. అందుకనే పాపములు క్షమించడానికి ఎవరికి అధికారం ఉంది? యేసు ప్రభు వారికి మాత్రమే అధికారం ఉంది. ఈ మాట నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అమ్మయింపరచు. హల్లెలూయా. పాపాన్ని క్షమించడానికి భూమి మీద ఆరాధించబడుతున్న ఎవరికి అధికారం లేదు. కారణం ఏంటి అంటే, నా దేవుడు ఎవరో తెలుసా? పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు నా దేవుడు. నా దేవుడు ఎవరు అంటే పరిశుద్ధంగా బ్రతికిన వాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నిందారహితుడు, మత్సైనను. నాలో పాపముందని ఎవడైనా నిరూపించగలడంటే ఒక్కడు కూడా ఆయనలో పాపాన్ని చూపలేనటువంటి పరిశుద్ధుడైన దేవుడు. కొట్టుగట్టిగా చెప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఛాలెంజ్ గా దేవుని వాక్యము ప్రకారంగా దైవజనుడికి ఏం చెప్తున్నానంటే, నా దేవుడు పాపలలో చేరక ప్రత్యేకించబడిన వాడు కనుక ఆయన మాత్రమే నీ పాపాన్ని క్షమించగలిగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఏ పాపములో ఉన్నావు, ఏ పరికిణుతులో ఉన్నావో, ఏ పాపక్రియలు నీ జీవితంలో ఉన్నాయో వాటిని క్షమించడానికి మనిషి కుమారుడిగా పుట్టిన యేసు ప్రభు వారికి మాత్రమే అధికారం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నా దేవుడు ఇట్టి అధికారాలు నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎన్ని అధికారాలు చెప్పాను తెలుసా? 7 అధికారాలు. ఈ 7 అధికారాలు నీవు పొందుకోవాలి అంటే నువ్వు చేయాల్సిన ఓ చిన్న పనిని చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఈ అధికారాలన్నీ ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏది పట్టుకున్నా కలిసి రావట్లేదు పాస్టర్ గారు, ఏందో ఎట్ట అయిపోతుంది, ఏందో అట్ట అయిపోతుంది, ఎట్ట అయిపోతుంది, బాధపడుతున్నావేమో. నేనేమంటాను దైవజనుడి కంటే, ఏది పట్టుకున్నా నీ త్రోవను సరళము చేసి నీకు ముందు వెనుక చుట్టుపక్కల ప్రభువు నడవాలి ఏ కార్యములైనంటే నువ్వు ఒకే ఒక పని చేయాలి. ఆయన ఎవరు అంటే, ఆదిపితరుని ఆదాము హవ్వలకు అధికారం ఇచ్చారు. అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఏదైనా తోటల నుండి తోలివేయబడ్డారు. అయితే ఆయన కుమారులుగా కుమార్తెలుగా రక్షించబడిన నీకు నాకు అధికారాన్ని దేవుడు ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఆయన నీకు అధికారం ఇవ్వాలి అంటే నీ ప్రవర్తన అంతటి పైన దేవునికి అధికారమే.
ఎవరికి అధికారం ఇవ్వాలి? మా ఆయనకి తప్పితే నేను ఎవరికి అధికారం ఇయ్యను. మా ఆవిడ మాట తప్పితే ఇంక నేను ఎవడ మాట విన్నాం. మా పాస్ గారి మాట తప్పితే ఇంకెవరి మాట నేను విన్నాం. ఇదిగో మా ఫ్రెండ్ మాట తప్పితే మా ఇంట్లో వాళ్ళ మాట ఎవరి మాట విన్నాం. దేవునికి స్తోత్రం. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ అధికారానికి వీళ్ళ అధికారానికి పట్టుకొని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని జీవితాన్ని నాశనం చేసుకోవడం కంటే జీవము కలిగిన దేవుని కాళ్ళు పట్టుకొని, అయ్యా ఇక నా పైన నేను అధికారిని కాదు, నా పైన నీవే అధికారం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేనిపైన అంట? ఒకడు మంచోడా చెడోడా? పెద్దోళ్ళు అంటారుగా, మంచోడు బుద్ధి మాంసం కాడానో, చెడోడు బుద్ధి చేపల దగ్గర తెలిసిద్దంట. ఎందుకు పెట్టారు నాకు అర్థం కాదు ఇప్పుడు దాకా. చాలా చోట్ల అంటూ ఉంటారు ఈ మాట. ఇదేంది అర్థం కాలేదంటే 2-3 పర్యాయాలు చూసా. మాంసం కూర ఎక్కువ వచ్చినప్పుడు, మాంసం కూర వడ్డీయాల్సి వచ్చినప్పుడు, పేరు చెప్పంలే, మాంసం కూర వడ్డీయాల్సి వచ్చినప్పుడు మన అనుకున్న వాడికి 4 ముక్కలు ఎక్కువ వేస్తున్నాడు. ఆ పక్కనే కూర్చుని ఇంకొకటికేమో 2 ముక్కలు వేసి వస్తున్నా మళ్ళీ వస్తా అని వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. మంచోడు బుద్ధి ఏడ తెలుస్తుంది? మోసం కాడ తెలుస్తుందంట. వడ్డిచ్చేవాడు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో వడ్డిచ్చే దగ్గర తలకాయ నొప్పులు వచ్చినాయి, భోజనాల దగ్గర తలకాయ నొప్పులు వచ్చినాయి. వస్తే పౌలు బర్నబా ఏం చేశారు అంటే ప్రార్థన చేసి 7 ఆ పని కొరకు నిర్మాణం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. వడ్డించే విషయంలో పక్షపాతం ఉండకూడదు. నేను ఒకటే చెప్తాను, వడ్డించే విషయంలో వలపక్షంగా తన చూసావంటే అప్పుడు మిగతా వాళ్ళు ఎవరిని పిలవాక, పెట్టాలనుకున్న వాళ్ళని పిలుచుకొని ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా పెట్టుకో. బంతిలో కూర్చోబెట్టి వీళ్ళందరూ చుట్టూ వాళ్ళకు ఒక మొక్క, వీళ్ళకి 2 మొక్కలు ఎత్తే ఆ పక్కన ఆమెకి అయిపోతే ఆ పక్కన రేపు తగాద అవదా అయ్యిద్ది. ఎవరు పెట్టమన్నారంట భోజనాలు? దేవునికి స్తోత్రం. ఈ తలకాయ నొప్పులు లేకుండా ఉండటానికి పౌలు గారు ఆనాడే ఆలోచన చేసి ఏం చేశారంటే, అబ్బాయి మీరు వడ్డించేటప్పుడు క్రమముగా సక్రమంగా వడ్డించాలి అని చెప్పాడు. కనుక దేవుని సేవకునికి ఏం చెప్తున్నానంటే, మనం మంచోళమో మన పరిస్థితి ఏంటో ప్రజలకి తెలుసు, జీవము కలిగిన దేవునికి కూడా తెలుసు. నిజంగా నీ త్రోవను దేవుడు సరళము చేయాలి అంటే నీవు సర్వాధికారి అయిన దేవుని యొక్క అధికారానికి లోబడాలి. ఏ అధికారానికి లోబడాలి? సర్వాధికారి అయిన దేవుని అధికారానికి లోబడు. నీ పాపం ఏంటో, అధికారం నీ చేతిలో ఉన్నా నువ్వు ఉపయోగించలేకపోవడానికి కారణం ఏంటంటే నీ పాపమే. కారణం ఏంటంటే నీ బలహీనత. జ్వరం పో అంటే పోవద్దా? దేవునికి స్తోత్రం. అప్పులు పో అంటే పోవద్దా? పోట్ల ఆడే ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకని? మన ప్రవర్తన మందే, ఆయన వాక్యం ఆయిందే, అట్టుంటున్నాం కాబట్టి. కానీ అట్లా కాకుండా దేవుని సేవకులంగా, దేవుని పిల్లలుగా, దేవుని చేత రక్షించబడిన వారంగా ప్రభువు మాతో కూడా సదాకాలం ఉన్నాడన్న అట్టి నమ్మకాన్ని కలిగి నా ప్రవర్తన అంతా ఎవరు చూస్తున్నాడంట? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, చూస్తున్నాడయ్యా తమ్ముడు, చూస్తున్నాడయ్యా, నీవు చేసే ప్రతి పనిని అడుగుతాడయ్యా, లెక్క అడుగుతాడయ్యా. చూస్తున్నాడమ్మా తమ్ముడు, చూస్తున్నాడమ్మా, నీవు చేసే ప్రతి పనిని చూస్తున్నాడమ్మా, యేసయ్య చూస్తున్నాడమ్మా, అడుగుతాడయ్యా, లెక్క అడుగుతాడయ్యా, నీవు చేసే ప్రతి పనికి అడుగుతాడయ్యా, లెక్క అడుగుతాడయ్యా. హల్లెలూయా. నేను చేసిన పనులు బట్టి రేపు ఒక రోజు నేను లెక్క దేవుడికి చెప్పాలా? నువ్వు చేస్తున్న పనిని బట్టి దేవునికి ఒక రోజు లెక్క చెప్పాలి. కనుక నిజంగా ఆయన అధికారానికి మనం చోటిస్తే నీ ప్రవర్తన అంతటి పైన, దేనిపైన అంట? నీ ప్రవర్తన అంతటి పైన నువ్వు మంచోడువా కాదో తెలుసుకోవడానికి బాహ్యంగా నేను ఎట్టకున్నా నా మనసు ఏందో దేవునికి తెలుసుగా, మనసు దేవుడికే తెలుసు, ప్రవర్తన మాత్రం జనానికి తెలిసిద్ది. అవునా? ఇప్పుడే నేను పాస్టర్ గారిని తెల్ల బట్టలు వేసుకొని సినిమా హాల్ ఎదురు వెళ్ళి నుంచున్నాను, ఏమనుకుంటారు నన్ను చూసేవాళ్ళు? వీడు పాస్టర్గా సేవ చేస్తున్నాడు కానీ వీడికి ఇంకా లోకాశ సావల. సినిమాలు చూడటానికి చూడు, వాల్ పోస్టులు చూడటానికి చూడు. నేను ఎవరి కోసం నుంచున్నాను? ఎవరికి అట్టగా అనుకోరు కదా. ఎవరు అట్ట అనుకుంటే మంచిదే. ఎక్కువ పర్సెంట్ 95% ఎట్టే అనుకుంటారు. ఆయన ఎందుకు నుంచున్నాడే పాపం, ఇంకెక్కడ అవకాశం లేదు కానీ కొద్ది నీడ ఉంటే ఆ సినిమా హాలు వాల్ పోస్ట్ దగ్గర నుంచున్నాడు అనుకుంటే మంచిదే. అట్ట అనుకోరుగా. ఆశ చావలేదు, ఇంకా లోకాశ చావలేదు. తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని కూడా నుంచున్నాడు, సినిమా హాల్ ఎదురు నుంచున్నాడు అంటే ఈ ఊరు లేకుండా ఉంటే వెళ్ళిపోవాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రవర్తించే ప్రవర్తన మనుషులకు తెలియదు అనుకుంటాం.
మనుషులు చూస్తారు, ఎవరు చూస్తారు? దేవుడు కూడా చూస్తాడు. ఆయన చూస్తున్నాడన్న భయముతో నీ ప్రవర్తనను సరిదిద్దుకోగలిగితే, నీ ప్రవర్తన పైన దేవునికి అధికారం ఇవ్వగలిగితే, ఛాలెంజ్గా దేవుని సేవకునిగా ఉపవాసం నుండి దేవుని ప్రతినిధిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ చెప్తున్నాను ఈ మాట. ఈ దినము నుండి సర్వాధికారి అయిన దేవుని యొక్క అధికారం మీ వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాలలో పనిచేసి మీ మార్గమును సరళము చేయబోతున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగూ సరళము చేయడానికే, అలాగున నీ మార్గాన్ని సరళము చేయడానికి, నీకు అధికారం ఇవ్వడానికి, నీ ప్రవర్తన అంతని సరిదిద్దడానికి నా యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. పాపులలో చేరిక ప్రత్యేకించబడి మరి సిలువ శ్రమను ఆయన అనుభవించి నలగొట్టబడ్డాడు, విరవబడ్డాడు, పొడవబడ్డాడు. కేకరించి మొఖాలు ఉమ్మేస్తా ఉన్నా మాట మాత్రం మాట్లాడలా. గాయపరచబడ్డాడు నీ కోసం, నా కోసం. యేసయ్య తల్ల వంచుకోండి, కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం. ప్రభువు మనకిచ్చిన అధికారం, ఆనాడు శిష్యులకు ఇచ్చిన అధికారాన్ని, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన అధికారానికి లోబడతావా? ఆయన కోరుకుంటున్నది ఒకటే, నీ ప్రవర్తన పైన దేవునికి అధికారం ఇచ్చాలి, అన్నీ సెట్ అయిపోతాయి. నీ ప్రవర్తన ఏంటో నీవు సరిదిద్దుకో. నీ ప్రవర్తనను దిద్దుకోగలిగితే, నీ ప్రవర్తనను చక్కబాటు చేసుకోగలిగితే, సర్వాధికారి అయిన దేవుడు ఆయన అధికారాన్ని నీ పైన చూపిస్తాడు. ఆయన అధికారంతో నీ రోగాన్ని తొలగిస్తాడు. ఆయన అధికారంతో నీకు ఏ కార్యాలు దురాత్మల ఆటంకం వల్ల ఆగిపోతున్నాయి వాటిని జరిగించబోతున్నాడు. ఆయన అధికారంతో మరి ఎవరైతే అన్యాయపు తీర్పు నీ పక్షంగా తీరుస్తున్నారో, అన్యాయంగా నిన్ను మాట్లాడుతున్నారో, వారికి న్యాయమైన తీర్పు తీర్చేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. నీ ప్రాణం పైన ఎవరికి అధికారం లేదు. ప్రాణభయం పట్టుకొని అల్లాడుతూ కంగారు పడిపోతున్నావేమో. నీ ప్రాణము దేవుని వశములో ఉంది. నీ ప్రాణానికి వచ్చిన కంగారు ఏం లేదు, నీ ప్రాణానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మానసికంగా, వ్యక్తిగతంగా ఏ రోగము నిన్ను వెంబడిస్తూ ఉన్నా, సర్వాధికారి అయిన యేసయ్య నీతో మాట్లాడుతూ ఉండగా పశ్చాత్తాపడుతూ, అయ్యా నీ అధికారానికి నేను లోబడతాను నాయనా. నా ప్రవర్తన అంతటి పైన నేను వాళ్ళకో వీళ్ళకో నా స్వాభిప్రాయాన్ని బట్టి నేను ఇప్పటి వరకు నడుస్తూ, నీ అధికారం నా పైన పని చేయకుండా నేనే అడ్డుగా నిలబడ్డానేమో, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు నాయనా. నీవు సర్వాధికారమైన దేవుడు అని, వేటిపైన మాకు అధికారం ఇచ్చేవో, శిష్యులకు అధికారం ఇచ్చేవో, నీ పిల్లలకు రక్షించబడిన వారికి అధికారం ఇచ్చేవో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయనా. మా జీవితాల్లో కూడా అది ఫలింప చేయండి, కృప చూపించండి అయ్యా అని దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నీ పాద సన్నిధిలో చేరికుడు వచ్చిన నీ ప్రజలందరితోనూ ప్రత్యేకించి నాతో కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. నన్ను నేను నీ బిడ్డలు మా ప్రవర్తనలపై నీకు అధికారం ఇవ్వడానికి మమ్మల్ని సరిదిద్దమని, చక్కబాటు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. విత్తమైన వాక్యానుసారంగా నీవు సర్వాధికారివైన దేవుడు అని, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నీకు ఇవ్వబడి ఉందయ్యా. నీవు లేకుండా మేము లేం ప్రభువా. నీవు లేకుండా ఏమీ ఈ లోకములో కలగలేదయ్యా. నీకు తెలియకుండా కూడా మా జీవితాలు ఏటిని మీరు అనుమతించు నాయనా. ఒకవేళ కొన్ని శ్రమలు మేము అనుభవిస్తున్నామంటే, కొద్దిగా ఆర్థిక ఇబ్బంది మేము అనుభవిస్తున్నామంటే, కొద్దిగా కష్టం మేము అనుభవిస్తున్నట్టు, అది నీవు అనుమతిస్తేనే జరుగుతుంది నాయన. నీ అనుమతిలోనే ఒకనొక దినాన వాటి నుండి విడుదల కలుగు చేయగలిగిన దేవుడు నీవయ్యా. కనుక కృప చూపించి మేలు చేయమని, మార్గాన్ని సరళము చేయమని, అధికారము కలిగిన వారిగా ప్రభువా నీకు మాత్రమే లోబడుతూ ముందుకు సాగడానికి అట్టి కృపను, సహాయతను మీరు మాకు అందించమని, సర్వాధికారివైన తండ్రి నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని గణపరుస్తూ విత్తబడిన వాక్యాన్ని మా అందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఫలింపులోకి తీసుకొని రమ్మని కృప చూపించమని, విత్తబడిన వాక్యానుసారంగా ప్రభు నీ బిడ్డలు కూడా వారిని ప్రవర్తనలు చక్కబాటు చేసుకొని సరిదిద్దుకొని, ఏదైనా పాపం, లోపం, శాపము వారి జీవితాల్లో ఉంటే అది చక్కబాటు చేసుకొని పవిత్రపరచుకోవడానికి, బలహీనతను విడిచిపెట్టి యథార్థంగా కొనసాగడానికి సహాయం దయచే, వారి ప్రవర్తనను దిద్దుకోవడానికి సహాయం చేయ కృప చూపించండి. ఇంకా ఎవరైనా మారు మనసు, పశ్చాత్తాప హృదయం లేని వారు ఉంటే నీ వాక్యం విత్తబడింది. మారు మనసును, పశ్చాత్తాప హృదయాన్ని వారికి కలుగు చేసి రక్షణ అనుభవంలోకి వారిని నడిపించమని కృప చూపించి మేలు చేయమని, ఆశీర్వాదాన్ని, కృపను, సమాధానాన్ని ప్రజలకు మీరు కలుగు చేసి అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదాన్ని బిడ్డలకు మీరు కలుగు చేయమని, విత్తబడిన వాక్యానుసారంగా నీ కృపలో మమ్మల్ని అందరినీ నీ అధికారము క్రింద మమ్మల్ని నడిపించమని,
వీక్షిస్తున్న వారందరినీ, వాక్యాన్ని వింటున్న వారందరినీ కూడా నీ అధికారంలోకి మీరు తీసుకొని నీవే అధికారిగా, నాయకుడిగా ఉండి నడిపించి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. సదాకాలము దేవుడు మనకు తోడైండును గాక. ఆమేన్.